హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ, కొబ్బరికాయ, చింతకాయ పచ్చడి చేశాను. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చేశాను. మీరు ట్రై చేయండి. ఈ కార్తీక మాసంలో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వంకాయ కూర అయితే ఉత్తితే తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొబ్బరికాయ, చింతకాయ పచ్చడి కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుడ్లు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఈ ప్లేట్లో వేసిన దినుసులన్నీ వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగాక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకుని వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మలు కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు చింతకాయలు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. చింతకాయ, పచ్చిమిర్చి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక కప్పు చింతకాయలు తీసుకున్నాం కదండి మనం, దానికి 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకుని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనే. ఈ రెండింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని పోపు రెడీ చేసుకుందామండి. ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపుని పచ్చళ్ళలో కలుపుకోవాలండి మనం. అంతే, రెడీ అయిపోయింది చింతకాయ కొబ్బరికాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు గుత్తి వంకాయ కూర వండేసుకుందామండి. నేను చూపించిన విధంగా వంకాయలను ఘాట్లు పెట్టుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు చూసుకోండి, లేకపోతే పుచ్చులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. వంకాయ అంటేనే పుచ్చులు ఉంటాయండి బాబు. లోపల చాలా ఎక్కువ పుచ్చులు ఉన్నాయి. నాకైతే కొన్ని వంకాయలే పనిచేసాయి అందులో. ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులో వంకాయలు వేసుకుని దోరగా వేయించండి. బాగా వేగాలండి. వంకాయ అనేది పర్పుల్ కలర్లోంచి కొంచెం డార్క్ కలర్లోకి రావాలి. అలా వేయించిన వంకాయలు మెత్తబడతాయండి, చాలా బాగుంటాయి. ఇంకా పచ్చితనం అనేది ఉండదు అసలు. ఇలా వేయించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. వంకాయలు పక్కన పెట్టేసి అవి చల్లారుతాయండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేరుశనగ గుడ్లు 2 టేబుల్ స్పూన్లు వేసి వేగనివ్వాలండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి వేగనివ్వాలి. ఇలా వేపితే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. స్క్రీన్ మీద ఇచ్చాను కదండి, ఆ దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వేగనివ్వాలి. నువ్వులు కొంచెం చిటపటలాడాలండి. ఆ తర్వాత కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి వేగనివ్వాలి. ఇవన్నీ మంచి దోరగా వేగిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి మనం. మిక్సీ గిన్నెలో కొద్దిగా చింతపండు, కొద్దిగా సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్లు కారం వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. చక్కగా ఘాట్లు పెట్టాం కదండి, అందులో స్టఫింగ్ చేసుకుని పైన కొద్దిగా నువ్వులు జల్లుకుని సర్వ్ చేసేసుకోవచ్చు.
ఇలా నువ్వులు జల్లుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ వంకాయల్ని కొంచెం రోస్ట్ చేయండి. ఒకవైపు కొంచెం రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని తినేయచ్చండి. ఉత్తి వంకాయలే తినేసాను నేనైతేని. కొంచెం వాయిస్ ఇబ్బందిగా అనిపిస్తే ఏమనుకోకండి, ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేం కావాలో వీడియోలు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ట్రై చేస్తాను.